హాయ్ మై ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటూ ఈరోజు రెసిపీ తెల్లపిండి కూర అనమాట. ఇది బాలింతరాలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ తాలింపు వేస్తాను. పచ్చెనపప్పు అంటే బాలింతరాలు వేసుకుంటే పచ్చెనపప్పు వేసుకోకూడదు. ఎల్లుల్లిపాయలు సాయమినపప్పు వేసుకోవచ్చు కానీ పచ్చెనపప్పు వేసుకోకూడదు. బాలింతరాలు కాకుండా వండుతున్నాను. ఇందులో శనగపప్పు తీసేస్తే బాలింతరాలు వేసుకోవచ్చు. బాలింతరాలు వేసేలా ఉంటే మాత్రం శనగపప్పు వేయకండి. పచ్చెనపప్పు, శనగపప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరగాయలు నేను ఈ పక్కన ఉడకబెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇలా ఉడకబెట్టుకుంటేనే బాగుంటుంది. ఇది ఎలా అంటే కొంచెం నీళ్ళు పెట్టేసుకొని కొంచెం ఉప్పు కారం వేసి ఒక 2 పచ్చిమిరపకాయలు లైట్గా ఉప్పు కారం పసుపు వేసి నీళ్ళు వేసి తెల్లపిండి వేసి దగ్గర ఉడకనివ్వాలి. నీళ్ళు చూసారా, నీళ్ళు ఉన్నాయి ఇంకా. ఆ నీళ్ళు పోయే వరకు ఉడకాలి. ఈ లోపల నేను తాలింపు రెడీ చేస్తాను. ఓ పక్కన రొయ్యలు కడిగేసుకొని ఉంచేసుకుంటాను. అంటే నీస్తే రొయ్యలు వేస్తే నేను బాగుంటుంది తెల్లపిండి కూరలో. రొయ్యలు వేపాలి. నేను తర్వాత వేపుదామని అంటే కొంచెం తీసేసి అప్పుడు వేపుతాను అనమాట. ఇది కొంచెం మా ఇంట్లో మగవాళ్ళు తిన్నారు, అందుకని నేను తీసేసి ఇది అయిపోయాక అప్పుడు మళ్ళీ వేపుతాను అనమాట. చూపిస్తాను మీకు ఎలా. ఆ రొయ్యలు వేపేసి తెల్లపిండి కూర ఎలా వండుతారో చూపిస్తాను. ఎర్రగా వేగాలి ఇవన్నీ పోపులు. ఈ పోపులు వేసుకుంటాం కదా, తెల్లపిండి రొయ్యలు వేసుకోకుండా చాలా బాగుంటుంది. కానీ రొయ్యలు వేసుకుంటే ఆ టేస్టే వేరు ఉంటుంది. మీలో ఎవరైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా తినకుండా ఉండరు. ఆషాఢంలో కంపల్సరీ తెల్లపిండి తినాలంట. అందుకని ఎవరైనా తెల్లపిండి ఆషాఢంలో నేను అత్తమాటలు వండుతాను. అప్పుడు ఇప్పుడని కాదు, ఎప్పుడు దొరికితే అప్పుడు వండేస్తాను తెల్లపిండి. ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాను అనమాట. ఏ కూర లేనప్పుడు తెల్లపిండి వేసుకొని తెల్లపిండి కూర వండేసేటేస్తాను. అది సింపుల్గా అయిపోతుంది. కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిపోయాక దీన్ని ఇప్పుడు నేను ఉడకబెట్టేసుకున్నాను కదా తెల్లపిండి మొత్తం ఇందులో వేసేస్తాను. నేను ఉప్పు కట్ట అన్నీ వేసుకున్న వల్ల చాలా బాగుంటుంది అన్నమాట. మొత్తం కదలాలి. చిన్న మంట పెట్టేసుకుని దీనికి ఇలా నేను ఇలా కలిపేసాను అన్నమాట. అంటే గరిటతో అవ్వదు కదా, కొన్ని ఇది ఉత్తినట్టును కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం మగ్గాలి, కొంచెం నూనె అలా మగ్గాలి. దాన్ని నూనె మగ్గితే మూత పెట్టేసి లోపల మనం రొయ్యలు వేపేసుకొని అది కొంచెం పక్కన తీసేసుకొని